తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆర్ఐజీసీ వెల్లడించింది. వీటిలో ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకీరియా కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్గా చేసుకుంది. ఖతార్ గగనతలం ఇవాళ ఉదయం 7:30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. అయితే రాజధాని దోహాలో మొత్తం కూడా 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దుబాయ్లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఉదయం 8:15 సమయంలో ఇవి చోటు చేసుకున్నాయి. అయితే ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చినట్లు తెలుస్తోంది. శకలాలు కూలడంతో దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఇక మరోవైపు అమెరికా నౌకలకు మందుగుడు సరఫరా చేసే ఎంఎస్పీ షిప్పై 4 డ్రోన్లతో సహా దాడి చేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో భాగంగా చేపట్టినట్లుగా వెల్లడించింది. ఇక ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కూడా సూచించింది. ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్పై దాడి జరిగింది. దీంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్రంగా ఆందోళనలు కూడా చెలరేగాయి. ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలో ఇవి తలెత్తాయి. ఇక ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతుంది. ఇజ్రాయెల్ పై మిసైల్, డ్రోన్లతో ఇరాన్ దాడులు నిర్వహిస్తుంది. ప్రతీకారంగా గంటల వ్యవధిలోనే ఇరాన్ విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక టెల్ అలీవ్ సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకర్. సుధా, మనం కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ పైన మరియు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా వాయు స్థావరాల పైన అయితే ఇరాన్ పూర్తి స్థాయిలో విరుచుకుపడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దోహా, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా ఇట్లా చాలా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో అయితే ఇరాన్ ఎక్కడైతే అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాలు కనిపిస్తా ఉన్నాయో అన్నిటి మీద కూడా దుబాయ్, అబుదాబి, రియాద్, బహ్రెయిన్, కువైట్ అన్నిటి మీద కూడా బాంబులు అయితే వర్షం కురిపించింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అయతుల్లా ఖుమైనీ, ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ చనిపోయారు అంటే తెలిసిన దగ్గర నుంచి కూడా నిజం చెప్పాలంటే పూర్తి స్థాయిలో విరుచుకుపడింది. ఎప్పుడైతే పవిత్ర రంజాన్ మాసంలో ఇదంతా జరిగింది అని ఇరాన్ కి సంబంధించినటువంటి మత పెద్దలందరూ కూడా ఇది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఇది ఇంకా పూర్తి స్థాయిలోకి అయితే వెళ్ళిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాడికి సిద్ధంగా F-4 మరియు F-5 యుద్ధ విమానాలను కూడా కొన్ని ఫెయిల్ చేసినట్లుగా కూడా ఇజ్రాయెల్ కూడా ప్రతిస్పందించింది. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ అల్లర్లలో ఎంతో మంది గాయాల పాలవుతున్నారు. నిజం చెప్పాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమైనీ స్థానంలో అయతుల్లా అరాఫీ భర్తీ చేయనున్నారు అనేటువంటి ఒక మత పెద్ద కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పుడు అదే అయతుల్లా ఖుమైనీకి సంబంధించినటువంటి స్థానంలో ఆయన కుమారుడు మరియు ఆయనతో ఎప్పటి నుంచో దగ్గరుండి రాజకీయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి అయతుల్లా అరాఫీ ఇప్పుడు ఖుమైనీ స్థానంలో అయితే ఇరాన్ ని ముందుకు నడపబోతున్నారు. ఇరాన్ మొదటిసారిగా యుద్ధంలో
సర్ప్రస్ అనేటువంటి ప్రాంతం పైన అయితే మిసైల్ తో దాడి చేసింది. అంటే యూరోప్ పైన అఫీషియల్ గా కూడా దాడి చేసిందన్నా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక జియో పాలిటిక్స్ పరంగా చూసుకుంటే సిర్పస్ అనేది కొంచెం భారతదేశం ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ప్రదేశం. సిర్పస్ ని యూరోపియన్ లీడర్స్ అందరూ కూడా సిర్పస్ ని ఒక సీరియస్ ఇష్యూగా చూస్తారు. భారతదేశం పిఎం మోదీ కూడా సిర్పస్ ప్రాంతానికి వెళ్ళి ఒకసారి సందర్శించినట్లుగా కూడా మనకి ఎన్నో విజువల్స్ అనేది బయటకు వచ్చినట్లుగా కూడా మనం చూసాం. ఇది అంతా కూడా మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్ కి సంబంధించినటువంటి ఒక సీరియస్ యుద్ధానికైతే తెరతీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. షార్జాలోని షాపింగ్ మాల్స్ పైన కూడా బరితెగించి ఇరాన్ దాడి చేస్తుందంటే అసలు పరిస్థితి ఎలా ఉందనేటువంటి అంశాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించారు. ఇరాన్ లోని జంకరన్ మసీద్ పై ఎర్ర జెండా కూడా ఇరాన్ ఎగురవేసింది. ప్రతీకారం తీసుకుంటానని చెప్పడానికి గుర్తుగా కూడా ఈ జెండాను ఎగురవేశారు. జంకరన్ మసీద్ అని అంటే ఇరాన్ లో చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇరాన్ లో ప్రతి ముస్లిం కూడా ఇరాన్ వెళ్ళినటువంటి వారు ఈ జకరన్ మసీదు విజిట్ చేయాలని కూడా అందరూ కోరుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇరాన్ అసలు వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీకర్, థ్యాంక్ యూ.